టమాటా గోంగూరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రెష్ గోంగూర, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా గోంగూర అంతా కోసేసుకొని వాటర్తో 2 లేదా 3 సార్లు కడిగేసుకోండి. శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాం గోంగూర. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, టమాటో, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, వీటన్నిటిని కట్ చేసుకొని కలిపి పెట్టుకునే విధానం చూసేద్దాం. ఈ విధంగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక డేక్ష తీసుకొని అందులోకి కట్ చేసిన ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లోకి కొంచెం పసుపు, అదేవిధంగా కళ్ళుప్పు, కారం, దీనిలోకి సరిపడినంత ఆయిల్, ఇవన్నీ వేసేసాం కదా, ఒకసారి కలిపేసేసి ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ కొంచెం తెరలే వరకు ఉంచేసి మనం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరలు ఇందులో పెట్టేయటమే. ఇదే కలిపి పెట్టే విధానం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసిద్దాం. ఇది బాయిల్ అయ్యేదాకా ఉంచేసి మనం కట్ చేయడమే. చూసారు కదా అని చక్కగా తెరిలిపోతుందో. ఇప్పుడు ఈ తెరలే దానిలోకి మనం ముందుగా కోసి కడిగి పెట్టుకున్న గోంగూరను పెట్టేద్దాం. ఈ విధంగా పెట్టేసి దీనికి ఇప్పుడు లిడ్ కవర్ చేసి పెట్టేద్దాం. అప్పుడే చూడండి ఆవిరికి ఎలా మగ్గుతుందో గోంగూర. అదే అణిగిపోతుంది కిందకి. ఒకసారి కవర్ తీసి చూద్దాము. ఇంకా మెత్తగా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. అప్పుడు మన గోంగూర రెడీ అయిపోయినట్టు. చూసేయండి. అంత గోంగూర పెట్టాము, ఇది ఎంత అయిందో చూడండి. ఇప్పుడు చాలా కొంచెం అయింది కదా. కానీ గోంగూరలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇది బ్లడ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి వీక్లో 2 అయినా గోంగూర తినడానికి ప్రిఫర్ చేయండి. ఒకరోజు టమాటా గోంగూరని, లేదంటే ఒకరోజు టమాటా గోంగూర పప్పు అని. ఓకేనా? గోంగూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి వాటర్ అంతా కూడా ఇంకిపోయినట్టు ఉంది కదా, లైట్గా ఉంది ఇలా. కొంచెం వాటర్ అంతా కూడా ఇంకిపోతే
మనకి గోంగూర, టమాటా గోంగూర రెడీ అయిపోయినట్టే. దీన్ని తాలింపు వేయడం అదేం ఉండదు, ఇలానే వేడి వేడి అన్నంలో తినేసేయడం. మళ్ళీ ఒక 5 మినిట్స్ కవర్ చేసి పెట్టేసి తర్వాత చూద్దాం. చూడండి ఆయిల్ అంతా కూడా ఎంత చక్కగా పైకి కనిపిస్తుంది, ఆయిలీగా కదా. ఇప్పుడైతే అసలు వాటర్ అనేది లేదు. ఇంక ఇప్పుడు దీన్ని కింద దింపేసేసి పప్పు గుత్తో మంచిగా మెదుపుదాం. చూసేయండి, ఇప్పుడు మన టమాటా గోంగూర అయితే రెడీ అయిపోయింది చక్కగా. ఇంకా దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినేయటమే. ఓకే, బాయ్.